రాష్ట్రపతికి, ప్రధానికి ఇచ్చినట్లే ఈ చెట్టుకు ప్రభుత్వం జెడ్+ సెక్యూరిటీ. సాధారణంగా జెడ్+ భద్రత గురించి వినగానే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, వీవీఐపీల భద్రత గుర్తుకు వస్తుంది. కానీ ఒక చెట్టుకు 24 గంటల జెడ్+ భద్రత ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే ఇది నిజం. దాని భద్రత కోసం 24 గంటల కాపలాదారుల్ని నియమించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాని రక్షణ కోసం సంవత్సరానికి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తుంది. భారతదేశంలో ఈ చెట్టుకు ఇంత గట్టి భద్రత ఎందుకు ఇస్తున్నారో తెలుసుకుందాం. భారతదేశంలో బౌద్ధ మతాన్ని స్థాపించి ప్రపంచమంతటా వ్యాపింపజేసిన బుద్ధ భగవానుడు ఈ చెట్టు కింద కూర్చొని ప్రార్థించిన తర్వాత జ్ఞానోదయం అయింది. అయితే ఇది అసలు చెట్టు కాదు. ఇప్పటికే అసలు చెట్టు 1857లో మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రకృతి వైపరీత్యం వల్ల దెబ్బతిన్నది. దీని తర్వాత 1880లో బ్రిటిష్ అధికారి లార్డ్ కన్నింగ్హామ్ చేత నాటపడినప్పటికీ అది కూడా నాశనం చేయబడింది. దీని తర్వాత ఇది శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్సే తీసుకువచ్చి నాటిన చెట్టుని చెబుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.